సారి హామీ ఇస్తున్నా. దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి, పిల్లల్ని బాగా చదివిస్తారు. రెండోది, రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు పెంచడం కూడా భారం అవుతుంది. దీనివల్ల జనాభా కూడా మేనేజ్మెంట్ అవుతుంది. శుభం, వర్షం కూడా పడతా ఉంది. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 1వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, తొందరలోనే అడ్మిషన్స్ అవుతున్న వాళ్ళకు ఇస్తాం. 11వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, అడ్మిషన్స్ అవుతానే వాళ్ళకు కూడా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులు ఏదైతే రైతులకు ఇవ్వవలసినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తా అన్నాను. 20,000 రూపాయలు ఇస్తా అన్నాను. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. గడిచిన ప్రభుత్వం ఇచ్చింది 7,500. వాళ్ళు ఇచ్చిన దానికంటే అన్ని విషయాల్లో డబల్ సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్యాస్ వాళ్ళు ఇవ్వలా, నేను గ్యాస్ ఇచ్చా. వాళ్ళు ఒక బిడ్డకే ఇచ్చారు, నేను అందరి పిల్లలకి ఇచ్చా. వాళ్ళు పెన్షన్ ఇచ్చింది 4 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. నేను గెలిచింది జూన్లో గెలిస్తే ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క అన్నదాతకు డబుల్గా ఇచ్చాం. వాళ్ళు 7,500 ఇస్తే 15,000 ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ఏ ప్రభుత్వం ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఏ నాయకుడు ఉంటే మీకు అండగా ఉంటాడు, ఏ నాయకులైతే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆలోచిస్తామని తెలియని వాళ్ళకు చెప్పాలి, అది కూడా చేస్తామని గట్టిగా చెప్పండి మీరందరూ. అప్పుడే బలం వస్తుంది, అప్పుడే మనకంతా కూడా దీనికి ఇది వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏడాదిలో 3,575 పింఛన్లు ఇవ్వాలని అదనంగా మన నియోజకవర్గంలో నిర్ణయించాం. ఈరోజు చూస్తే 3,775 పింఛన్లు అదనంగా ఇస్తున్నా. 1,859 వృద్ధాప్య పింఛన్లు, 1,716 వితంతువుల పింఛన్లు. ఇంకో పక్క మొత్తం కలిసి ఈ రోజు నుంచి ఈ పింఛన్లు మీకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో